హలో నమస్తే అండి. నేను వంకాయలు 3 తీసుకున్నానండి. ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఒక గుప్పిడి కళీలు తీసుకున్నానండి. 2 టమాటాలు చట్నీ చేయబోతున్నానండి. కొత్తిమీర, చింతపండు అండి, శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. వేసుకుంటుంది నిమ్మకాయ సైజులో తీసుకోవాలండి. చిల్లిపాయలు, జీలకర్ర, అల్లం ముక్క వేసుకోవాలండి. నూరుకునేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి చట్నీ. రెబ్బ కరేపాకు తీసుకున్నానండి. మిరపకాయలు వేసేటప్పుడు నూనెలో వేయించినప్పుడు ఉప్పు వేసుకోవాలండి. కట్టించి మిరపకాయలు కూర రాకుండా ఉంటుంది, తొందరగా మగ్గుద్దండి. మళ్ళీ నూనెలో చూపిస్తానండి. నమస్తే అండి. ఇందాక వంకాయ పచ్చిమిర్చి చట్నీ చేశానండి. అల్లం వేసి కొంచెం కచ్చా పచ్చాగా నూరుకోవాలండి. ఇట్లా ఏడేడు అన్నంలో బాగుంటుందండి. ఇట్లా ఆనియన్ కూడా వేసుకుంటారండి తినేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు. ఏడేడు నెయ్యి వేసుకుంటారండి. చాలా సూపర్గా ఉంటుంది ఈ చట్నీ. పల్లీల చట్నీ అండి, ఇది పచ్చిమిరపకాయల చట్నీ అండి. పెరుగు ఇట్లా వేసుకొని తింటే ఆరోగ్యంగా బాగుంటుందండి. తింటానికి కూడా నోరు చప్పగా ఉన్నది కూడా చట్నీ చేసుకొని తింటే బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ అండి చూసినందుకు.